హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. ఒక 3 months వరకు నిల్వ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనైతే ఒక 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నాను. అవి శుభ్రంగా నీట్గా పసుపు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని మనం శుభ్రంగా నీచు వాసన పోతుందనమాట. ఒక 3 times అయితే కడుక్కోవాలి. అది అయిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టవ్ మీద పెట్టి నేను చూపిస్తున్న విధంగా అవి మగ్గించుకుంటే వాటర్ అయితే వచ్చేస్తుందండి. ఆ వాటర్ పోతే నీచు స్మెల్ అన్నది పోతుందనమాట. తర్వాత అవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 చెక్క అయితే వేసుకున్నానండి. అలాగే లవంగాలు ఒక 10 అయితే తీసుకున్నాను. యాలక్కాయలు ఒక 3 తీసుకున్నాను అనమాట. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 tablespoon అయితే ధనియాలు వేసానండి. మనం ఎక్కువ స్పైసీ కూడా పెద్ద వేయట్లేదు. ధనియాలు వేసుకొని ఒక 1/2 tablespoon జీలకర్ర కూడా వేసుకొని లైట్గా మనకి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తుందన్నమాట అండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే మీకు టేస్ట్ అనేది ఉండదు. లైట్గా వేపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసుకోండి. సేమ్ అదే పాన్లో నేను 100 grams వేరుశనగ నూనె అనమాట అండి. మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకొని నేను ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. కొంచెం అది పొంగుతుంది వేరుశనగ అయితే ఆయిల్ చూసుకొని బాగా మనం అవైతే లైట్ మనకి బ్రౌన్ కలర్ అయితే రావాలి. మరీ అంత వేగినా కూడా అది గట్టిగా వచ్చేస్తాయి, చూసుకోవాలన్నమాట. నేను చూసాను కదండి, ఇలా అయితే దించేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే మూకుల్లో అల్లం వెల్లుల్లి పేస్టు 2 tablespoon అయితే వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతుందో. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలా వేగిన తర్వాత మనం కారం అనమాట అండి. మనకి కారం ఒక 3 tablespoon అయితే పడుతుంది. ఎక్కువగానే నేను పచ్చి కారం అనమాట అండి. పచ్చికారం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అండి. కొత్త కారం కదా, అందుకే చాలా రెడ్డిష్గా ఉంటుందన్నమాట. కలిపిన తర్వాత నేను ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్ ఉంది కాబట్టి మనం మసాలా పౌడర్ అది కూడా వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మనం వేయించుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మరసం అయితే వేస్తాం కాబట్టి. నేనైతే ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని అవి బాగా మనం రసం అయితే పిండుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఆ రసాన్ని దాంట్లో వేసేసుకోవాలి, నిమ్మరసం. అంతేనండి, ఫైనల్గా అయిపోయింది. మనం ఇది 2 days అయితే మనకి పర్ఫెక్ట్గా అది పులుపు అంతా దానికి పడుతుందనమాట. చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ వేడి అన్నంలో ఇది ఫస్ట్ ముద్దలోకి పికిల్ వేసుకుంటే ఎంతో టేస్ట్ అనమాట. నేను ఫస్ట్ పట్టగానే పెట్టుకున్నానండి, కానీ చాలా స్పైసీ. కానీ అది ఊరే కొలది మనకి లోపలికి వెళ్ళి పులుపు బాగుంటుందన్నమాట. అంతే అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.